హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ప్రీతి ఆంటీకి ఏమైంది అని పైకి వెళ్తున్న తనని చూస్తూ మైరా అడిగితే, నథింగ్, రైట్ నౌ షీ ఈస్ ఎ స్పెషల్ కిడ్ ఇన్ అవర్ హోమ్, దట్స్ వై అందరూ ప్యాంపర్ చేస్తున్నారు అని ఎంత బారు సాగదీసి డ్రామాటిక్ గా చెప్పిన క్యూటీ బేబీ ఆన్సర్లోని వెటకారం సహస్ర మైండ్ ని డైవర్ట్ చేసింది. 2-3 సార్లు సహస్ర గమనించింది. అది నెగిటివ్ కాదు, అలానే పాజిటివ్ కూడా కాదు. ప్రీతితో అవసరం లేనట్టే ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఫార్మల్ గా హాయ్ చెప్పడమే తప్ప పెద్దగా మాటలేవు. కానీ రాగిణి మనోజ్ గారితో చాలా జోవియల్ గా ఉంటుంది. అలానే క్యూటీని చెడ్డదని ఏమీ కాదు, ఎవరిలోనూ తప్పులెత్తి పట్టుకునే అలవాటు కూడా లేదు. ప్రీతితోనే ఎందుకలా అని ఆలోచనలో మిగిలిపోయిన సహస్ర మైరా వర్క్ ఫినిష్ అయ్యి వెళ్ళిన తర్వాత తన రూమ్ కి తీసుకువెళ్లి ప్రీతిని ఇగ్నోర్ చేయడానికి రీజన్ అడిగింది. క్యూటీ బేబీ సింపుల్ గా నాకు నచ్చలేదు అని ముక్కు సూటిగా చెప్పి, కోపం వచ్చిందా ప్రీతిని వెక్కిరించినందుకు అంటూ కళ్ళు ఇంతింత చేసి వాటిని సహస్ర మీద నిలిపింది. తన ఫేస్ రీడింగ్ మిస్ అవ్వకూడదు అని. ఆ అన్నయ్య చెప్పాడు, సౌండ్ లేకుండా కొరియన్ డ్రామాస్ చూస్తామంటగా అని జున్ను ముక్కలా ఉన్న బొగ్గలు లాగితే, అన్నీ చెప్పేశాడా, పిల్లు గురించి కూడా చెప్పేశాడా అని కళ్ళు ఇంతింత చేసి ఫుల్ ఎక్సైట్మెంట్ చూపిస్తూ ఉంటే, మా అన్నయ్య నీ అంత ఓపెన్ కాదు, నీకున్నంత స్పీడ్ కూడా లేదు అని ఆ టాపిక్ కట్ చేసి, ఎక్కడే డ్రామా నడుస్తుంది అని ప్రీతిని ఉద్దేశించి అడిగింది సహస్ర. నేనే డ్రామా నడపడం లేదు, ప్రీతినే పెద్ద డ్రామా, అందుకే నాకు నచ్చలేదు అని క్యాజువల్ గా అనేసి రూమ్ మొత్తం తిరిగి చూస్తున్న క్యూటీ బేబీని పట్టుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి, నీకు ఎందుకలా అనిపించింది అని అడిగింది సహస్ర. ఇప్పుడు అవసరమా వదినా అని డిస్కషన్ ఇష్టం లేనట్టు క్యూటీ బేబీ మొహం ముడిచేస్తే, చాలా అవసరం. అందరితో ఆడుతూ నవ్వుతూ ఉండే నువ్వు ప్రీతి దగ్గరికి వచ్చేసరికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు. ఇది మన ఫ్యామిలీ, మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి కానీ డిస్టెన్స్ పెంచుకోకూడదు అని సహస్ర చెప్తూ ఉంటే, ప్రీతి ఫస్ట్ నాతో మాట్లాడినప్పుడు నా ఫేస్ చూసి మాట్లాడలేదు, తన ఫింగర్ కున్న డైమండ్ రింగ్ తిప్పుతూ మాట్లాడింది. మా మమ్మీలాగా బ్రాండ్ స్టేటస్ చూపిస్తూ స్టైల్ కొడుతుంది, నాకు నచ్చలేదు అని మొండిగా చెప్పింది క్యూటీ బేబీ. ఫస్ట్ నుంచి ప్రీతి అంతే, దేనికోసం అవాయిడ్ చేస్తున్నావా అని ఇంకా డౌట్గా అడుగుతూ ఉంటే, నో వదినా, నీకు పాయింట్ అర్థం కాలేదు. మా మమ్మీ బ్రాండ్ స్టేటస్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడుతుంది, అవి లేని వాళ్ళని దూరం పెడుతుంది. నా ఫ్రెండ్ తన్మయి ఉంది కదా, దానితో కూడా క్లోజ్ అవ్వదు మమ్మీ. అలాగే దానిని తక్కువ చేసే విధంగా ఏది అనదు. సిన్హా ఫ్యామిలీ స్టేటస్ మాకన్నా 10 టైమ్స్ ఎక్కువ. అయినా నా రౌడీ బేబీ విషయంలో మా మమ్మీ అగెనిస్ట్ గానే ఉంది. సిన్హా ఫ్యామిలీ గురించి భయపడినా తన పద్ధతి మార్చుకోలేదు. అది మా మమ్మీ స్టాండర్డ్స్. బట్ ప్రీతి అలా కాదు, తన ప్రయారిటీస్ మారిపోతాయి, స్టాండర్డ్స్ ఫాలో అవ్వదు. తనకంటూ ఒక ఇష్టం లేదు, అందరిలో బెస్ట్గా ఉండాలనుకుంటుంది. ఇన్ కేస్ తను అలా ఉండలేకపోతే బెస్ట్ ఏది ఉందో అది సొంతం చేసుకోవాలనుకుంటుంది, లేదా ఆ బెస్ట్ పక్కన తాను ఉండాలనుకుంటుంది. నేను ఇది అబ్జర్వ్ చేశాను. పర్సన్స్, థింగ్స్, జ్యువెలరీ, డ్రెస్సెస్ ఏదైనా సరే ప్రీతి ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. నేను కరెక్ట్ అని కాదు, నాకు అలా అనిపించింది వదినా. నా నోట్లో ఏది ఆగదు, స్పీడ్గా బయట కనేసాననుకో, మళ్ళీ ప్రీతి ఫీల్ అయ్యి తర్వాత నా రౌడీ బేబీ ఫీల్ అయ్యి, అదంతా నాకొద్దు. నా ప్రయారిటీ నా రౌడీ బేబీ. అందుకే ప్రీతిని దూరం పెట్టలేను, క్లోజ్ అవ్వలేను, జస్ట్ మేనేజ్ చేస్తున్నా అంది మొహం అదోలా పెట్టి. బెస్ట్గా ఉండాలని అందరూ అనుకుంటారు కదా క్యూటీ, దీనిలో నీకు నచ్చకపోవడానికి ఏముంది అని అయోమయంగా అడిగింది సహస్ర. నీ బెస్ట్ రాజన్నయ్య, అన్నయ్య కోసం నువ్వు ఏమైనా చేస్తావు, ఏదైనా వదిలేస్తావు. బట్ అన్నయ్య కన్నా బెస్ట్ ఇంకెవరైనా వస్తే అప్పుడు అన్నయ్య వదిలేస్తావా అని వెనక్కి జరుగుతూ అడిగిన క్యూటీ బేబీని పళ్ళు బిగించి కొట్టేలా చూస్తోంది సహస్ర. సారీ వదినా అని చెవులు పట్టుకొని, నాకు ఎలా చెప్పాలో క్లియర్గా తెలీదు, నాకు తెలిసిన విధంగా చెప్పాను, ఇంకా క్లియర్గా చెప్తాను చూడు అని నెమ్మదిగా దగ్గరికి వచ్చి, ఈ రోజు మార్నింగ్ ప్రీతి బ్రేక్ఫాస్ట్ తినింది అని చెప్తూ ఉంటే కనుబొమ్మలు ముడివేసింది సహస్ర. మా మమ్మీలా ప్రీతి కూడా డైట్ ఫాలో అవుతుంది, బ్రేక్ఫాస్ట్ తినకూడదు కానీ తినేస్తుంది. మా మమ్మీ మాత్రం పిండి పాలే తాగింది, పైగా
రాజ్ అన్నయ్య తినే గ్రీన్ చట్నీ వేసుకుని తినింది. కలర్ బాగుంది కదా అని నేను కమిట్ అవుతుంటే అది చాలా స్పైసీ, నీకు సెట్ అవ్వదని నా రౌడీ బేబీ చెప్పాడు. ప్రీతి అస్సలు స్పైసీ తినదు, మరెలా తినింది అని డిటెక్టివ్లా అడుగుతూ ఉంటే ఫస్ట్ టైం ఆలోచనలో పడింది సహస్ర. ఇందులో పాయింట్ ఏంటి అనకు, అందరితో పాటుని కవర్ చేయకు. అందరితో కాదు, ఎందరితో ఉన్నా ప్రీతి తన రూల్స్ బ్రేక్ చేయదు. తరంగిస్తే కాఫీ తాగదు, కానీ అన్నయ్యతో పాటు అన్ని తాగుతుంది. పెంతమి పెడితే ఏదైనా ఆయిల్ అని వద్దంటుంది. అన్నయ్య ఇస్తే మాత్రం థ్యాంక్స్ చెప్పి మరీ తింటుంది. తినడం ఒక్కటే కాదు, పిల్లలు అల్లరి, ఇవన్నీ ప్రీతికి పెద్ద తలనొప్పి. కానీ అన్నయ్యతో హోమ్కి వెళ్తుంది. మట్టంటే అసహ్యం, కానీ అన్నయ్యతో మొక్కలు పనిచేస్తుంది. ఇంట్లో ఉన్న మైరాని అస్సలు పట్టించుకోదు, కానీ అన్నయ్యతో పాటు హోంలోని పిల్లలందరికీ ఫ్రెండ్ అయిపోతుంది. చాలా క్లోజ్గా అన్నయ్యతో పాటు అన్ని షేర్ చేసుకుంటుంది. స్వెట్ పట్టిన వాళ్ళు పక్కనుంటే చాలు వామిట్ సెన్సేషన్తో ఇరిటేట్ అవుతుంది. కానీ అన్నయ్యతో నా రౌడీ బేబీతో ఎంతసేపైనా బ్రేక్స్ లేకుండా గేమ్స్ ఆడుతుంది. ఇక్కడ కూడా ప్రయారిటీ రాజ్ అన్నయ్య, నా రౌడీ బేబీ కాదు. అదే టైంలో తరంగ్ వస్తే మాత్రం అవాయిడ్ చేస్తుంది. తరంగ్ మాత్రమే కాదు, వాళ్ళ డాడీ వచ్చినా అవాయిడ్ చేస్తుంది. రాజ్ అన్నయ్య బెస్ట్ కాబట్టి ఫాలో అయిపోతుంది. అక్కడ తన ఇష్టాలుండవు, ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. రాజ్ అన్నయ్య తర్వాత సెకండ్ ప్రయారిటీ పెదనాన్న. కొన్ని అబ్జర్వ్ చేశాను, కొన్ని చెప్పినప్పుడు తెలుసుకున్నాను అని క్యూటీ బేబీ వరకు వరస పెట్టి చెప్తూ ఉంటే ఇప్పటి వరకు తనకి తెలిసిన ప్రీతిని మళ్ళీ చెక్ చేసుకుంటోంది సహస్ర. అంతెందుకు, వాళ్ళకి బిజినెస్ ఉంది. ప్రీతి తప్ప ఇంకెవ్వరూ లేరు. మనోజ్ అంకుల్ ఒక్కరే అన్నీ చూసుకుంటున్నారు. ప్రీతికి బిజినెస్ కూడా బాగా తెలుసు, కానీ సిన్హా కంపెనీలోనే వర్క్ ఎందుకు చేస్తుంది అని అరచేతిలో పొడుస్తూ ప్రొఫెసర్ లెక్క అడుగుతూ ఉంటే అగర్వాల్ ఎక్స్పర్ట్స్ కన్నా సిన్హా కంపెనీ బెస్ట్ కనుక అని తెచ్చి పెట్టుకున్న నవ్వుతో రిప్లై ఇచ్చింది సహస్ర. ఎగ్జాక్ట్లీ, అదే కదా నేను చెప్పాను. నాట్ ఓన్లీ కంపెనీ, అన్నీ మారిపోతాయి. ఫుడ్, కలర్స్, వర్క్, డెసిషన్స్ అన్నీ అన్నీ మారిపోతాయి. అలా నాకు నచ్చదు, అందుకే హాయ్ బాయ్ అంటూ సహస్రకి క్లోజ్గా ఫేస్ పెట్టి ఇవన్నీ నా రౌడీ బేబీకి చెప్పకు. మొన్నడిగితే ప్రీతి చాలా క్లాస్ అండ్ క్లీన్, అంత పర్ఫెక్షన్ నాకు లేదు అని కట్ చేశాను. తేలిస్తే ఫీల్ అవుతాడు. చెప్పవు కదా అని క్యూటీ పట్టి పట్టి అడుగుతూ ఉంటే చెప్పను, నేను తెలుసుకోవడానికి అడిగాను అని క్యూటీ బేబీని సైడ్ హక్ చేసుకుని ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఉందా, ఏ టైంకి వెళ్ళాలి అంటూ టాపిక్ మార్చింది సహస్ర. ఎంత వాగిన ఆలుపురాని మన క్యూటీ బేబీ నెక్స్ట్ టాపిక్ కూడా ఫుల్ జోష్తో కంటిన్యూ అయిపోతుంది. తను చెప్పేది వింటున్న సహస్ర ఆలోచనలో మాత్రం ప్రీతి నిండిపోతే మిస్ చేయకుండా డైట్ ఫాలో అయ్యే ప్రీతి తనతో కలిసి ఆఫీస్లో లంచ్ చేసింది. ఆ రోజు లంచ్ మానస గారు ఇంటి నుంచి పంపారు. మానస గారి కోసం చేసిందా, తన కోసం చేసిందా, లేక రాజ్ కోసమా? ఆ ఒక్క రోజే ప్రీతి తనతో కలిసి లంచ్ చేయడం, జాబ్ మోటివేషన్తో స్టార్ట్ అయిన లంచ్ రాజ్ తన లవ్ స్టోరీ ట్రాక్తో ఫినిష్ అయింది. ఆ రోజు ప్రీతి జస్ట్ పార్టిసిపేట్ చేసింది. మానస్ గారు పంపారన్న ఉత్సాహంతో సహస్రనే ఫుడ్ ఎక్కువ తినేసింది. అందుకు గాను ప్రీతికి అపాలజీ కూడా చెప్పింది సహస్ర. ఇలా చిన్న చిన్న విషయాలు ప్రీతితో తన ఇంటరాక్ట్ అయిన సిచ్యువేషన్స్లో ప్రీతి ప్రయారిటీస్ క్యాలిక్యులేట్ చేస్తున్న సహస్రకి మొత్తంగా రాజ్ మాత్రమే కనిపిస్తున్నాడు. నేను తప్పుగా తీసుకుంటున్నానా, లేదంటే రాజ్ ఇప్పటి వరకు తీసుకోలేదా? కొద్ది రోజులు క్లోజ్గా ఉండి అబ్జర్వ్ చేసిన క్యూటీకి తెలిసినప్పుడు ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్లో రాజ్కి తెలీదా అని ప్రశ్నించుకున్న సహస్రకు వెంటనే రాజుని చూడాలనిపించింది. మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం, వస్తావా అని క్యూటీ బేబీని అడుగుతూనే క్యాథరిన్ పంపించిన చిన్న బాక్స్ లాంటిది సేఫ్ డ్రాయర్ నుంచి తీసుకుంది. మీ అన్నయ్య దగ్గరికైతే వస్తా అని క్యూటీ బేబీ అతి తెలివి చూపిస్తూ ఉంటే మీ అన్నయ్య మా అన్నయ్య ఒకే చోటుంటారు అని చెప్పి వెళ్దాంరా అనగాని ఎగిరి గంతేసిన క్యూటీ హైపర్ యాక్టివ్నెస్కి అడుగు దూరం ఉండు అని హెచ్చరించి మరీ తనతో కలిసి రాజ్ దగ్గరికి స్టార్ట్ అయింది సహస్ర. రాజ్ని అడిగితే సీరియస్ అవుతాడని తెలివిగా అభికి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కున్న సహస్ర చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేసింది. వాడు తిడితే మాత్రం నాది రెస్పాన్సిబిలిటీ కాదు అని వార్నింగ్లా చెప్పాడు అభి. ట్రై టు అండర్స్టాండ్ అన్నయ్య, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నాకు అర్జెంటుగా చూడాలనుంది, చెప్తే అయ్యగారి తల తిక్కతో నన్ను తినేస్తాడు, తిడితే నేను చూసుకుంటాలే ప్లీజ్ అంటూ బతిమలాడటంతో జాగ్రత్తగా రమ్మని చెప్పి కాల్ కట్ చేశాడు అభి. ప్రీతి తరచుగా ఫామ్ హౌస్కి వెళ్తుందని రాగిణి గారు చెప్పడంతో అక్కడికొచ్చారు ఇద్దరు.
అభి సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటే రాజ్ లోపలికి వెళ్ళాడు. సహస్ర కాల్ అయిపోగానే సెక్యూరిటీని చూశాడు అభి కంటిన్యూ చేయమని. దీపక్ సార్ ఎప్పుడూ ఏదో ఒకటి తెస్తారు. ఆ రోజు కూడా వాళ్ళతో పాటు నాకు బిర్యానీ తెచ్చారు సార్. అంతా చెక్ చేసుకుని తినేసి కూర్చున్నానా, ఇంతలోనే దీపక్ సార్ చాలా వేగంగా బయటకొచ్చారు. చాలా కోపంగా ఉన్నారు. ఆయన స్పీడ్‌కి కంగారుగా గేట్ ఓపెన్ చేశాను. ఆయన వాలకం చూస్తూ ఉంటే గొడవ పడ్డట్టు అనిపించి భయంతో లోపలికి వెళ్ళాను. ప్రీతి మేడం బాగున్నానని చెప్పారు కానీ మేడం గొంతు బాగోలేదు సార్. ఏడ్చినట్టున్నారు. ఉదయం వెళ్ళేటప్పుడు కూడా మేడం బాగోలేదు సార్. ఆ తర్వాత ప్రీతి మేడం ఇక్కడికి 2 సార్లొచ్చారు. కానీ దీపక్ సార్ రాలేదు. చెప్పొచ్చో లేదో తెలియదు సార్. ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటే చెప్తున్నాను అని ఏది మిస్ కాకుండా చెప్తున్నాడు సెక్యూరిటీ. కాసేపటికి ఇంటి లోపల నుంచి వచ్చిన రాజ్ వెళ్దామంటూ స్ట్రైట్ గా బయటకు నడుస్తూ ఉంటే దీపక్ని చూస్తే కాల్ చేయి అని సెక్యూరిటీకి చెప్పి జీప్ దగ్గరికి వచ్చాడు అభి. చిన్న బాటిల్ వేళ్ల మధ్య తిప్పుతూ దాన్ని తీక్షణంగా చూస్తున్నాడు రాజ్. ఏంట్రా అది అని అడుగుతూనే అభి జీప్ స్టార్ట్ చేస్తే విషిత స్ట్రెస్ కి వాడే మెడిసిన్ అని రాజ్ చెప్పగానే ఇక్కడెందుకుంది అంటూ బాటిల్ చేతిలోకి తీసుకున్నాడు అభి. ప్రీతి వాడుతుంది అంటూ అభి మీద కళ్ళు నిలిపాడు రాజ్. వాట్ అని నమ్మలేనట్టే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అభి. నిన్న ప్రీతి హ్యాండ్ బ్యాగ్ లో మిస్ అయిన మెడిసిన్ బాటిల్ ఇదే అని చెప్తూ ఉంటే ఊరు పేరు లేని ఆ బాటిల్ని విచిత్రంగా చూస్తూ విషిత మెడిసిన్ ప్రీతి వాడడం ఏంట్రా అని కన్ఫ్యూజన్ తో క్వశ్చన్ చేస్తూ ఉంటే అభి హ్యాండ్ నుంచి బాటిల్ తీసుకొని దాని కింద సైడ్న ఉన్న చిన్న ఎల్లో స్టిక్కర్ పైన ఉన్న నెంబర్ చూపిస్తూ పేషెంట్ డీటెయిల్స్ ఇక్కడుంటాయి. ఒకసారి విషితను అమ్మే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. ఆ రోజు సేమ్ బాటిల్ విషితకి డాక్టర్ ఇచ్చింది. అమ్మకి భయాలెక్కువ తెలుసు కదా. ఊరు పేరులేని బాటిల్ గురించి అదే భయంతో అడిగితే డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది ఇంపోర్టెడ్ మెడిసిన్, బయట దొరకదు. పర్టిక్యులర్ గా సెలెక్టెడ్ డాక్టర్స్ మాత్రమే దీన్ని రిఫర్ చేసే పర్మిషన్ ఉంది. పేషెంట్ మెంటల్ కండిషన్ బట్టి డోసేజ్ ఇస్తారు. ఈ నెంబర్లోనే పేషెంట్ రికార్డు మొత్తం ఉంటుందని. స్ట్రెస్ కి బెస్ట్ మెడిసిన్, విషిత రెగ్యులర్ గా వాడేది అంటున్న రాజు గొంతులో ఒక హెవీ ఫీలింగ్. మెడిసిన్ వాడే రేంజ్ లో విషిత స్ట్రెస్ తీసుకుందా అని అభి పాయింట్ చేస్తూ ఉంటే హెడేక్ అని చెప్పింది. శాలిని కౌన్సిలింగ్ ఇస్తున్న టైంలో తెలిసింది ఈ మెడిసిన్ గురించి. శాలిని తెలుసుకున్నంత వరకు ఈ మెడిసిన్ తో ప్రాబ్లం లేదు. లాంగ్ టైం యూజ్ చేస్తేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాడు రాజ్. ప్రాబ్లం లేనప్పుడు ఎందుకంత సీరియస్ గా తీసుకున్నావు అని వెంటనే అడిగాడు అభి. ఇది నా రూమ్ లో ఉంది అని రాజ్ చెప్తే ఎక్కడుంటే ఏమైంది, ఈ మధ్య ప్రీతి ఆ రోగ్ వల్ల చాలా స్ట్రెస్ తీసుకుంటుంది అని నార్మల్ గా తీసుకున్న అభికి ఆ క్షణం అర్థం కాలేదు. ఫామ్ హౌస్ లో 5 రూమ్స్ ఉన్నాయి, బట్ ఇది నా రూమ్ లో ఉంది. నేను సహస్ర ఉన్న రూమ్ మా పర్సనల్ బెడ్రూమ్ అని రాజ్ బాటిల్లో చూస్తూ ఒక్కో మాట స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే నెమ్మదిగా స్ట్రైక్ అయింది అభికి. జీప్ సైడ్ కి తీసి షాక్ ప్లస్ కన్ఫ్యూజన్ స్టేట్ లో రాజ్ ని చూస్తూ ఉంటే తల తిప్పి అభిని సూటిగా చూస్తూ మళ్ళీ చెప్పాడు, ఇది మా రూమ్ లో ఉంది అని. ఇది ప్రీతిది కాకపోవచ్చు అని రాజ్ స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేయలేని టెన్షన్ తో అన్నాడు అభి. ఆ డౌట్ తోనే శాలినికి ఫోటో ఫార్వర్డ్ చేశాను. ఈ కోర్స్ లో 3 స్టేజెస్ ఉంటాయి, వైట్, ఎల్లో, రెడ్. విషిత వైట్ స్టేజ్ లో ఉంది. 3 ఇయర్స్ దాటితే ఎల్లో, ఇక ఫైనల్ గా రెడ్ స్టేజ్ కి వస్తే సైకియాట్రిస్ట్ ని రిఫర్ చేస్తారు అని క్షుణ్ణంగా చెప్తూ శాలిని నుంచి వచ్చిన ప్రతి మెడికల్ రికార్డ్ ఓపెన్ చేసి అభి చేతిలో పెట్టాడు రాజ్. యాక్చువల్ గా అది ఇంపార్టెంట్ డ్రగ్ కావడంతో పేషెంట్ రిజిస్టర్ నెంబర్ మీద ఏ డాక్టర్ అయినా కంపెనీ వెబ్సైట్ లో లాగిన్ అవ్వచ్చు. ఇంతకు ముందు విషిత కోసం వర్క్ చేసిన శాలిని ఇప్పుడు తన మెడికల్ ఐడెంటిటీ యూజ్ చేసి రాజ్ అడిగేసరికి మళ్ళీ అతను పంపిన రిజిస్టర్ నెంబర్ మీద లాగిన్ అయ్యి డీటెయిల్స్ పంపింది. సేమ్ విషితను ట్రీట్ చేస్తున్న డాక్టరే ఇప్పుడు ప్రీతిని కూడా ట్రీట్ చేస్తున్నారు. ప్రీతి రికార్డ్ చూస్తున్న అభికి దిమ్మ తిరుగుతోంది. మెడిసిన్ వాడడం ప్రెసెంట్ ప్రీతి సిచ్యువేషన్ కి నార్మల్ విషయమైనా అది రాజ్ సహస్రాల బెడ్రూమ్ లో దొరకడం నార్మల్ కాదు. ఇంకా 3 ఇయర్స్ నుంచి ఉన్న మెడికల్ రికార్డ్ అస్సలు నార్మల్ కాదు. రికార్డ్ చదివి సీరియస్ గా ఉన్న రాజ్ని టెన్షన్ తో చూసిన అభి నెత్తి మీద ఆ డాక్టర్ని విషితకు రిఫర్ చేసింది ప్రీతి అని రాజు మరొక బాంబు వేయడంతోనే అభి చేతిలో ఫోన్ కిందకు జారిపోయి నెమ్మదిగా స్టీరింగ్ మీదకి వాలిపోయి అభి కళ్ళు మూసుకున్నాడు. విషిత కన్నా ముందు నుంచే ప్రీతి స్ట్రెస్ కి మెడిసిన్ వాడుతుంది, అది అందరికీ తెలిసిన విషయం.
ఆ స్ట్రెస్ వల్లనే మెడిసిన్కి మించిన మత్తు కావాలని దీపక్ ట్రాప్లో చిక్కుకుంది ప్రీతి. ఇప్పుడు ప్రీతి గురించి తెలుస్తున్న నిజాలకి రాజ్ అభి ఇద్దరిలో గందరగోళం చోటు చేసుకుంటే పడిపోయిన ఫోన్ చేతిలోకి తీసుకుని మళ్ళీ ప్రీతి రికార్డ్ అబ్జర్వ్ చేస్తున్న రాజ్ సెకండ్ హ్యాండ్లో మెడిసిన్ బాటిల్ నలుగుతూ ఉంది. ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా టక్కన లేచిన అభి, దీని గురించి వాడికి తెలుసా అని కంగారు కోపం నిండిన గొంతుతో అడిగాడు. డోంట్ నో, నేను అడగలేదు, వాడు చెప్పలేదు అని నిర్లక్ష్యంగా రాజ్ ఆన్సర్ ఇవ్వడమే తిక్కలేచింది అభికి. మరి ఏం మాట్లాడావరా అని అభి ఫైర్ అవుతూ ఉంటే, ఫస్ట్ వెళ్ళాలి, ఇది ఇంకా పూర్తి కాలేదు అంటూ రాజ్ మెడిసిన్ బాటిల్ చూపించడంతో జీప్ స్టార్ట్ చేసిన అభి శాలినికి ఫోన్ చేశాడు. ఇంటికి వెళ్తున్నాను అభి, ఎల్లో స్టేజ్కి వచ్చాక కూడా ఇది సీక్రెట్గా ఉంచడం మంచిది కాదు. ఫస్ట్ మనోజ్ గారికి ఇది చెప్పాలి. అసలు మీకెలా తెలిసింది? ఎవ్వరికి చెప్పకుండా ప్రీతి ఎందుకు సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది అని శాలిని ఎదురు ప్రశ్నిస్తే, ఇప్పుడు ఎవరికి ఏమి చెప్పొద్దు, ప్రీతిని కూడా దీని గురించి అడగద్దు, ఫస్ట్ మేం ప్రీతితో డిస్కస్ చేయాలి అని అభి రిక్వెస్ట్ చేస్తూనే హెచ్చరించడంతో సరే అంది శాలిని. ఆ డాక్టర్తో నేను మాట్లాడాను, ఒక 2 అవర్స్లో ప్రీతి రిపోర్ట్స్ మొత్తం వస్తాయి, పంపిస్తాను. రాజ్కి చెప్పు. అవినాష్ను ప్రీతి ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు దీపక్తో పెళ్లి అనుకుంటే వాడు పెద్ద రోగని తెలిసింది. ప్రీతి పరిస్థితికి బాధగా ఉందిరా అని శాలిని కన్సర్న్ చూపిస్తూ ఉంటే, మార్చడానికి ట్రై చేద్దాం, బట్ బీ కేర్ఫుల్, నీకు తెలిసినట్టు దానికి కూడా తెలియకూడదు, నార్మల్గా ఉండు అని మరొకసారి చెప్పి కాల్ కట్ చేసిన అభి నెక్స్ట్ ప్రీతికి కాల్ చేశాడు. రూమ్లో పాత ఆల్బమ్ తిరిగేస్తోంది ప్రీతి. అభి కాల్ చూసి వెంటనే లిఫ్ట్ చేస్తే, ఏం చేస్తున్నావు ప్రీతి అని అభి అడగడమే చివాళ్ళు చూసిన రాజ్ వాడైన చూపులకి కళ్ళతోనే క్వశ్చన్ చేశాడు ఏంటి అన్నట్టు. ప్రీతికి కాల్ చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు రాజ్. ఫ్రెండ్లా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి లాయర్ బుర్రని తుంగలో తొక్కావు మామా అని చిన్న గొంతుతో సీరియస్ అవుతున్న బాబు ఎత్తి పొడుపులో పాయింట్ పట్టుకున్నాడు అభి. ఆ విధంగా ఆలోచించలేదు తను. కాలేజ్ ఆల్బమ్ చూస్తున్నా అని నార్మల్గా ఆన్సర్ ఇచ్చిన ప్రీతితో నార్మల్ డిస్కషన్తోనే కాసేపు కాల్ కంటిన్యూ చేస్తూ అభి రాజ్ ఇంటికి రీచ్ అయ్యారు. బాబు క్వశ్చన్ మార్క్ కళ్ళకి కాలేజ్ ఆల్బమ్ చూస్తుంది అని ఆన్సర్ ఇచ్చిన అభితో జీప్ దిగి వెళ్తూనే, వాళ్ళింట్లో ఉండాల్సిన ఆల్బమ్ దాని దగ్గర ఎందుకుంది అంటూ ఐబ్రో రైజ్ చేశాడు మన బలుపు బాబు. వెంట పెట్టుకుని తిరుగుతుంటే వస్తుంది, ఇది కూడా క్వశ్చనా అని విసుగ్గా ఆన్సర్ చేసిన అభి షోల్డర్ మీద హ్యాండ్ వేసి, వెంట పెట్టుకుని తిరిగేంత ఇంట్రెస్ట్ ఆల్బంలో ఏముంది? ఈ మెడిసిన్ గురించి, ట్రీట్మెంట్ గురించి విషిత ప్రీతి ఇద్దరి మధ్య ఖచ్చితంగా డిస్కషన్ నడిచే ఉంటుంది. ప్రీతికి దీని అవసరం ఏంటో నాకు తెలియాలి మామా అని రాజ్ ఆర్డర్ వేయడమే ఆఫీస్ రూమ్కి వచ్చి ఓల్డ్ రికార్డ్స్లో భద్రపరిచిన ప్రీతి విషితల పాత కాల్ డేటాని సిస్టంలోకి ఎక్కించాడు అభి. 20 నిమిషాల బ్యాక్ ఇంటి ముందు దిగారు సహస్ర క్యూటీ బేబీ. మరి ఇప్పుడు అభి వెతుకుతున్న విషిత ప్రీతి కాల్ రికార్డ్స్ లో వాళ్ళు వెతుకుతున్న డీటెయిల్స్ ఏమైనా కనిపిస్తాయా? రాజ్ కోసం వచ్చిన సహస్ర తన మనసులో ఉన్న అనుమానం రాజ్ ముందు పెడుతుందా? అది విన్న రాజ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? నిరుపమ్మ మిస్ అయిన కోపంలో రగులుతున్న దీపక్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ప్రీతి దీపక్ చెప్పినట్టు నైట్ పార్టీకి వెళ్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.